ప్రేయర్ లైన్ లో ఒక ప్రాఫెసీ ఇచ్చారు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు అని. అయితే మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ పాతిల్లు ఉంది. అది లాక్ చేసి ఉన్న ఇల్లుకి లోపల యేసయ్య ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని కనిపించాడు. పక్కన ఒక దూత ఉంది. అది ఎట్లా అంటే మన బంగారు కలర్ లో ఒక మనిషి రూపంలో ఉండి రెక్కలు మాత్రం ఇట్లా బంగారు కలర్ లో కనిపించినట్టు అనిపించింది. నేను అది దర్శనంలో నేను చూశాను. అప్పుడు అనిపించింది ఆ రోజు ప్రాఫెట్ గారు ఇచ్చారు దేవుడు దర్శించబోతున్నాడు అనేసి. ఆ ప్రాఫెసీ నెరవేరింది. మీకు నేను ఇచ్చిన ప్రాఫెసీ గుర్తొచ్చింది. యేసయ్య దర్శనం మీరు కలలో చూస్తారని నేను మీకు ప్రాఫెసీ ఇచ్చాను. సో ఆ ప్రాఫెసీ ప్రకారం యేసయ్య మీ కల్లోకి వచ్చి మీకు అలా దర్శించారు. అది చూడంగానే కల్లో వచ్చిన తర్వాత మీకు ఏమనిపించిందమ్మా? ప్రశాంతంగా, మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఆత్మాభిషేకం బలం పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. ఒక్కొక్కరి మీదకి వాక్యాభిషేకం బలంగా దిగొస్తుంది, గిరగిరా తిప్పేస్తుంది. చూడండి, అభిషేకం గిరగిరా ఫాస్ట్ గా తిప్పేస్తుంది, ఫాస్ట్ గా సుడిగాలి వలె ఇది అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. కేవలం చూసి మీ సాక్ష్యం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అయితే 31st రోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము. అయితే ఆ రోజు ఈవినింగ్ సర్వీస్ తర్వాత మళ్ళీ మార్నింగ్ ఫస్ట్ రోజు కూడా ఇక్కడే ఉన్నాము. మీరు ప్రేయర్ లైన్ లో ఒక ప్రాఫెసీ ఇచ్చారు, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు అని. అయితే ఈ మధ్య మా పాతిల్లు ఉంది అన్నట్టు. అయితే మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ పాతిల్లు ఉంది. ఆ ఇంటికి సిల్వ గుర్తుంటుంది. అయితే అది ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది, అంటే పాత సామాన్లు ఉండేసి లాక్ చేసి ఉంటుంది. అయితే అక్కడ ఏంటంటే అది లాక్ చేసి ఉన్న ఇల్లుకి అది సీసీ కెమెరా లాగా నాకు కనిపిస్తుంది. లోపల యేసయ్య ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని కనిపించాడు. పక్కన ఒక దూత ఉంది. అది ఎట్లా అంటే మన బంగారు కలర్ లో ఒక మనిషి రూపంలో ఉండి రెక్కలు మాత్రం ఇట్లా బంగారు కలర్ లో కనిపించినట్టు అనిపించింది. యేసయ్య చిన్న బిడ్డ వైట్ కలర్ లో కనిపిస్తున్నారు. అయితే అది ఫస్ట్ ఒక చూడడానికి ఒక స్టాచ్యూ లాగా అనిపించింది. కానీ అది కదులుతున్నప్పుడు అక్కడ యేసయ్య అక్కడ కదులుతున్నాడు చిన్న బిడ్డను ఎత్తుకొని అన్నట్టుగా నేను అది దర్శనంలో నేను చూశాను. అప్పుడు అనిపించింది ఆ రోజు ప్రాఫెట్ గారు ఇచ్చారు దేవుడు దర్శించబోతున్నాడు అనేసి. ఆ ప్రాఫెసీ నెరవేరింది. అది మీరు ప్రార్థన చేసినప్పుడు దర్శనంలో కనబడిందమ్మా? కాదు, కలలో మీరు నిద్రపోతున్నప్పుడు కల్లో మీకు కనిపించింది. అది చూసినప్పుడు మీకు నేను ఇచ్చిన ప్రాఫెసీ గుర్తొచ్చింది. జనవరి 1st తారీఖు నాడు ప్రేయర్లో మీకు ప్రాఫెసీ ఇచ్చాను. త్వరలో దేవుడు మిమ్మల్ని కళ రూపంలో దేవుడు దర్శిస్తాడు. యేసయ్య దర్శనం మీరు కలలో చూస్తారని నేను మీకు ప్రాఫెసీ ఇచ్చాను. సో ఆ ప్రాఫెసీ ప్రకారం యేసయ్య మీ కల్లోకి వచ్చి మీకు అలా దర్శించారు. అది చూడంగానే కల్లో వచ్చిన తర్వాత మీకు ఏమనిపించిందమ్మా? అంటే మీ మనసు ఎలా ఉంది? ప్రశాంతంగా, మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే యేసయ్య ఎంతమంది యేసయ్యని కళ్ళలో చూసారని చేయి పైకెత్తండి. మీరు ఎవరైనా చూసారా? యేసయ్యని మీ కళ్ళలో చూసారా? చూడాలి, యేసయ్యని కళ్ళలో చూడాలి. ఎందుకంటే ఈ బిడ్డ యేసయ్యని కళ్ళలో చూసారు. సో కాబట్టి చూచి నమ్మేవారు కంటే చూడక నమ్మేవారు ధన్యులు. ఈ కళ్ళతో చూడకపోయినా కానీ మన ఆత్మీయ కళ్ళతో చూచే విధంగా దేవుడు చేస్తాడు. నేను ప్రార్థించాను ఆ విధంగా యేసయ్యను వారింట్లో ఒక శిష్యుని పట్టినట్టుగా చూసిందంటే కళ్ళలో కనిపించిందంట. చూసిన తర్వాత ఆ కళ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా నెమ్మదిగా సంతోషంగా ఉంది. ఇక నేను ప్రవచిస్తున్నాను, ఇక మీకు కూడా యేసయ్య కళ్ళలోకి వస్తానని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. మీలో చాలా మందికి ఇక సినిమా హీరోలు హీరోయిన్లు లేడీస్ అవన్నీ వస్తున్నాయి, కానీ అవి కావు, సైతాన్ కళ్ళు కాదు. యేసయ్య మీ కళ్ళలోకి వస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. యేసయ్య మీ కుటుంబంలో కార్యం చేస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. యేసయ్య మీ జీవితంలో అద్భుతం చేస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. అమ్మ మీరు చెప్పిన సాక్ష్యం బట్టి ప్రభు మై కలు గాక. సాపలు నేను చెక్ చేసినప్పుడు మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు దేవుడు సంథింగ్ మిమ్మల్ని నేను చూసినప్పుడు మీరు 2 విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఒకటి ఏదో మీ యొక్క భర్త కోసం, రెండోది ఏదో ఇల్లు కోసం కూడా ప్రార్థన, ఏదైనా ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా? ఏదైనా దూరంగా ఏదైనా ఇల్లు ఏదైనా కట్టుకోవాలి కానీ ఏదైనా అనుకుంటున్నారా? ఇల్లు మారాలని ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ 2 విషయాలు ఏదో ఒక విషయంలో దేవుడు త్వరలో మీకు జవాబు దయచేయబోతున్నాడు. వారిసి చెప్పండి, త్వరలో దేవుడు మీకు మేలు చేయించబోతున్నాడు.
మార్చబోతున్నాడు. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అమ్మా. ఎస్, ఇల్లు మారే విధంగా అభిషేకం మీపై బలంగా దిగొస్తుంది. అలాగే ఎస్, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక సాతాను యొక్క శక్తి కూడా ఇప్పుడు ఎస్ విడిచేసి వెళ్ళిపోతుంది. ఒక అగ్ని మీపైకి బలంగా దిగొస్తుంది. కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. షాబాబరకేజీ, అందరూ చేతులు పైకెత్తండి. వాగ్నాభిషేకం ఎస్ మీ మీదకి బలంగా దిగొస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పొందుకోండి. నేను 3 అని కౌంట్ చేస్తున్నాను. వాగ్ని అభిషేకం 1 2 3 అని కౌంట్ చేయగానే వాగ్నాభిషేకం బలంగా దిగొస్తుంది. 3 అగ్నాభిషేకం బలంగా పొందుకోండి. ఒక్కొక్కరి మీదకి వాగ్నాభిషేకం బలంగా దిగొస్తుంది. ఆజ్ఞాభిషేకం బలంగా యేసుక్రీస్తు నామములో వాగ్నాభిషేకం బలంగా దిగొస్తుంది. ఒక్కొక్కరి మీదకి పొందుకోండి. ఇంట్లో పనిచేసే సైతానం కూడా యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తుంది. ఇంట్లో ఏ సైతాన్ అయితే పనిచేస్తుందో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అభిషేకం గిరిగిర తిప్పేస్తుంది. చూడండి, అభిషేకం గిరిగిర ఫాస్ట్గా తిప్పేస్తుంది. సుడిగాలి వలె చూడండి, అభిషేకం బిడ్డని ఎలా టచ్ చేస్తుందో చూడండి. ఇది అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఇక నేను ప్రవచిస్తున్నాను. చేతులు పైకెత్తునగా ఒక్కొక్కరి మీదకి అభిషేకం బలంగా దిగొస్తుంది. కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. Hallelujah. Yes, God bless you. దేవుడు మళ్ళీ బాగా